సార్ ఇప్పుడు ఫోక్సో చట్టంలో ఇప్పుడు చాలామంది బయట మాట్లాడుతున్నారు, లాయర్లు మాట్లాడుతున్నారు. ఈ చట్టం కింద ఎవరి మీద కేసు పెట్టినా 24 గంటల్లో వాళ్ళని జడ్జి ముందు హాజరుపరచాలి, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఉన్నది. 24 గంటల్లో అతన్ని అరెస్ట్ చేయాలని ఉన్నది. కానీ అదే ఫోక్సో చట్టం కింద కేసులు పెట్టిన సాయి భగీరథను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 5 రోజులు అవుతుంది. సెక్షన్లో ఆల్టర్ చేసి 5 and 6 కింద పెట్టినాక కూడా ఇంకా అతను బయటనే ఉన్నాడు అని అంటే మీరు చెప్పిన ఈ చట్టము వాళ్ళ విషయంలో పనిచేయడంలో కూడా కొన్ని ఏళ్ల తరబడి కొట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈయన విషయంలో కూడా కొన్ని రోజుల తరబడి ఇప్పుడు చాలామంది మహిళలు పోలీస్ స్టేషన్ మీద వాళ్ళకి వెళ్ళి న్యాయం జరగాలని అడుగుతున్నారు, తల్లిదండ్రులు న్యాయం జరగాలని అడుగుతున్నారు, సామాజికవేత్తలు. అయినా కూడా సాయి భగీరథ్ ఒక హోంశాఖ మంత్రి కొడుకై ఉండి కూడా చట్టానికి సహకరించట్లేదంటే ఇది ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? ఇది మీరు అన్నట్టు చట్టము నిజంగా ఏది పెద్దవాళ్ళకు చుట్టంగా లేకుండా పోయినట్టు అనిపిస్తుందా? నాట్ ఓన్లీ ఒకటి ఇక్కడ పోక్సో చట్టమే కాదు సార్ నారాయణ గారు, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ సెక్షన్లోనైనా ఒకసారి కానీ పోలీసులు అరెస్ట్ చేశారంటే వితిన్ 24 అవర్స్లో మ్యాజిస్ట్రేట్ గారి ముందు కానీ లేకపోతే జడ్జి గారి ముందు కూడా హాజరుపరచాలి. దట్ ఇస్ కాల్డ్ హెబియస్ కార్పస్. ఆ రిట్ ప్రకారం తప్పనిసరిగా అడ్మిట్ చేయాలి. మరి ఎన్ని కేసుల్లో చేస్తున్నారు చెప్పండి పోలీసులు? ఈరోజు మీరు ప్రతి అరెస్ట్ని కూడా మ్యాజిస్ట్రేట్ ముందు చూపిస్తున్నారా? అనేక సందర్భాల్లో మేమే డబ్ల్యూపీలు ఫైల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అటు సెర్షియో కానీ లేకపోతే హెబియస్ కార్పస్ రిట్స్ ఈరోజు మేము ఫైల్ చేసినట్టే హైకోర్టులో డబ్ల్యూపీలు చాలా ఉన్నాయి. రిట్ పిటిషన్స్ అంటాం మేము, డబ్ల్యూపీలు ఫైల్ చేసి చాలా ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఈవెన్ దో పోలీసు అరెస్ట్ చేసిన తర్వాత కూడా దాన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ తను చేసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ పర్టికులర్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి ఈ పోక్సో చట్టానికి సంబంధించి బీయింగ్ ఏన్ ఒక ఇండియన్ సిటిజన్గా ఆయనకు ఒక రాజ్యాంగ పౌరుడిగా రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఆయనకి బెయిల్ తీసుకోవడానికి అవకాశం ఉంది. బండి భగీరథ గారు నన్ను అప్రోచ్ అయితే బీయింగ్ ఎన్ అడ్వకేట్గా నేను కోర్టులో బెయిల్గా సబ్మిట్ చేస్తాను. ఆ బెయిల్ సబ్మిట్ చేసిన సేపు కూడా ఆయన మేము కాస్త పక్కన పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా వాలంటరీగా సరెండర్ అవ్వాలనుకుంటే వాలంటరీగా సరెండర్ అవ్వాలని చట్టంలో ఉంది. బట్ సరెండర్ అయితే ఈ చట్టాలు ఎందుకు, ఈ పోలీస్ స్టేషన్ ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు, ఈ వ్యవస్థలు ఎందుకు? సో వాలంటరీగా సరెండర్ అవ్వాలని ఉన్నప్పటికి కూడా బట్ ఆయనకు ఉన్నట్టు హక్కును ఆయన వినియోగించుకుంటున్నాడు. బెయిల్ మంజూరు చేయడం, యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తాడు. తన మీద ఆరోపణలు అవునా కాదా, నిరాధార ఆరోపణల నిజం అన్నదే చూసుకోవడానికి ఆయనకు అవకాశం ఇస్తుంది కదా. ఎంత నేరస్తుడైనప్పటికి కూడా ఎన్ని రకాల ఈవెన్ దో పోక్సో అంటారు మర్డర్ కేసులో కూడా నేరస్తుడికి వెసులుబాటు కనిపిస్తుంది. ఒక బెయిల్ అడిగే హక్కు ఉంటుంది. రీసెంట్గా మనం లాస్ట్ 2024లో జరిగిన సంఘటన కలకత్తాలో జరిగినటువంటి ఒక వైద్యురాల హత్యను మనం చూసాం. ఆ టైంలో మన అతను కూడా బెయిల్ మంజూరు చేయడం కోసం అనేక సందర్భాల్లో అతను కోర్టుకు అప్రోచ్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ అరెస్ట్ చేశారు కాబట్టి తన సరెండర్ అవ్వాలని ఉన్నప్పుడు కూడా తనకున్న హక్కును తను వినియోగించుకుంటున్నాడు. తన హక్కును వినియోగించుకొని కోర్టు ముందు బెయిల్కి వెళ్ళాడు. హైకోర్టులో దాని మీద ఆర్గ్యుమెంట్స్ కూడా అవుతున్నాయి దీనికి సంబంధించి. ఆదినారాయణ గారు.